గోల్డ్ ఇట్లా మెరుపులు మెరుస్తుంది. రియల్ ఎస్టేట్ కొనడానికి ఆలోచించడానికి వీళ్ళంతగా ఉంది. ఏది బెటర్ అంటారు మీరు? ఇప్పుడే ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూచర్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ మంచి రిటర్న్స్ ఇచ్చిందా, గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అనుకోవాలా? గోల్డ్ డిపెండ్స్ అపాన్ ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? 2026 వచ్చేసింది. మరి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పట్లాగే పాత పద్ధతిలో బంగారం కొందామా, లేదంటే విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్లో పెడదామా, లేదంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న వెండి మీద పెడదామా? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. 2026కు వచ్చేసరికల్లా మన తెలుగు రాష్ట్రాల్లో గజం భూమి కొనాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఆ స్థాయిలో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇది భూమా, లేదంటే నిజంగానే పెరుగుదల ఈ స్థాయిలో ఉందా? మరి వెండి బెటరా, బంగారం బెటరా? ఇది అయోమయం ఇప్పుడు చాలా మందిలో ఉంది. మరి ఈ అయోమయం తీర్చడానికి దేశంలోనే సుప్రసిద్ధ చార్టెడ్ అకౌంటెంట్, అలాగే ఎకనామిక్ అనలిస్ట్ హనుమాన్లు గారు ఇవాళ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ అయోమయాన్ని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. వండర్ఫుల్. సో ఏంటి సార్, ఈ 2026 వచ్చింది, మాకేం అడ్వైజ్ ఇస్తారు? డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఎగ్జాక్ట్లీ. అంటే కరెక్ట్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక ఎత్తు. కరెక్ట్. పెట్టుబడి పెట్టడం అంటే ఒక మొక్క నాటడం లాంటిది. అంటే అది ఎన్ని సంవత్సరాల ఫలితం వస్తుంది అనేది మన నాటే మొక్కను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం మరీ మొక్క నాటామనుకోండి 3 నెలలకు పంట వస్తుంది. అవును. అదే మామిడి మొక్క నాటామనుకోండి 6 సంవత్సరాలకు వస్తుంది. సూపర్. అదే ఇంకా వేరే మొక్క నాటామనుకోండి 50 సంవత్సరాలు పంట వచ్చే విధంగా పెట్టుకోవాలనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. మన పెట్టుబడి ఎప్పుడు అవసరం ఉంటుంది దాని ప్రకారం మనము పెట్టుబడి ఆలబెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఓకే. అంటే ఇప్పుడు మనకు అవసరమా, మన పిల్లలకు అవసరమా, నెక్స్ట్ తరానికి అవసరమా, ఆ విధంగా ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి పెట్టుబడి పెట్టేటప్పుడు. అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం. ఓకే. అంటే రిటైర్మెంట్ ఇప్పుడు మనకు ఒక మామిడి మొక్క పెట్టామనుకోండి, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలకు పంట వస్తూనే ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్, అది కష్టపడే అవసరం లేదు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఇది ఇప్పుడు అర్జెంటుగా మనకు అవసరం ఉంది, పిల్లల చదువు కావాలి, లేకపోతే కారు కొనుక్కోవడానికి కావాలి, ఇల్లు కొనుక్కోవడానికి కావాలి, అప్పటిదాకా ఆగలేము మనం. అంతే కదా. అలాంటి కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మిడిల్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. డిఫరెన్స్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. రైట్ సార్. ప్రస్తుతం 2026లోకి వస్తే ఎట్లా ఉందంటే గోల్డ్ ఇట్లా మెరుపులు మెరుస్తుంది, రియల్ ఎస్టేట్ అట్లానే ఉంది. అసలు కొనడానికి ఆలోచించడానికి వీళ్ళంతగా ఉన్నాయి. ఏది బెటర్ అంటారు మీరు? ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్, రియల్ ఎస్టేట్ కంటే కూడా ఇప్పుడే ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూచర్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ బెటర్ ఇండియాలో. అవునా? ఎందుకంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు విదేశాల్లో మార్కెట్, మన దేశం మార్కెట్ ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ మార్కెట్ ఉందనుకోండి, అమెరికా కానీ యూరోప్ కానీ, అలాంటి మార్కెట్లో ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. మన దగ్గర ఓవర్ వాల్యుయేషన్ కాదు, కొన్ని అండర్ వాల్యుయేషన్ షేర్స్ ఉన్నాయి. ఇంకా ఓకే. వాటిలో పెట్టుబడి పెట్టచ్చు, భవిష్యత్తులో మంచి ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 2019లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పటికీ 3 times అయ్యాయి కొన్ని. అంటే 5 yearsలో 3 times. పర్వాలేదు, నిజంగా. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు స్టెబిలిటీ ఉంది ఇండియన్ ఎకానమీలో, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి మనకు ఇండియన్ ఎకానమీ పెట్టుకోవచ్చు. ఒకటి. సెకండ్, మీరు గోల్డా సిల్వర్ అని చెప్పారు. గోల్డ్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ పెరిగే అవకాశం లాంగ్ టర్మ్ పెరగచ్చు, కానీ ఈ మధ్య ఇంకా మళ్ళీ తొందరగా పెరిగే అవకాశం పెరగదు. ఇంకా వెండి ఎందుకు వస్తుందంటే ఇండస్ట్రియల్ యూటిలైజేషన్, ఆల్టర్నేటివ్ టు అదర్ మెటీరియల్స్, కాస్ట్లీ మెటీరియల్ కంటే ఇది సిల్వర్ ఉపయోగపడే, అంటే ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. పెట్రోల్, ఇథనాల్ ఎట్లా పెరిగిందో అదే మరి దీంట్లో సిల్వర్ కూడా ఇంకో దాంట్లో వేరే సెమీ కండక్టర్స్ కానీ, టెక్నాలజీలో కానీ, ఏవియేషన్లో కానీ, వీటిలో సిల్వర్ ఎక్కువ ఉపయోగం పెరిగిందనమాట. దానికి డిమాండ్ పెరిగింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చిన్న పెట్టుబడి ఉంటే సిల్వర్లో పెట్టుకోండి బెటర్. 5 years కనుక రిటర్న్స్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ మంచి రిటర్న్స్ ఇచ్చిందా, గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అనుకోవాలా? 5 years మీదకి వెళ్ళి చూస్తే గోల్డ్ మంచిగా ఇచ్చింది రిటర్న్. అవునా? రియల్ ఎస్టేట్ ఇచ్చింది, కొన్ని ఏరియాలు ఇచ్చింది. ఇప్పుడు మీరు 5 years చూసుకుంటే 3 years మార్కెట్ స్లంప్లో డౌన్లో ఉంది, 2-3 years డౌన్లో ఉంది. అదే ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే మాత్రం అప్పుడు 5 yearsకి ఇప్పుడు పెరిగింది బ్రహ్మాండంగా. అది కాబట్టి మళ్ళీ 5 years ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 years మరి డబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము మనం.
ఎందుకంటే గోల్డ్ డిపెండ్స్ అపాన్ ఐడియల్ మనీ. ఓకే. అంటే డబ్బు బంగారంలో ఎవరు పెట్టుబడి పెడతారంటే ఎక్కువ డబ్బు ఉండి సేఫ్టీ కావాలి, ఎక్కువ వాల్యూ, తక్కువ క్వాంటిటీ. అంటే ఇప్పుడు దాన్ని ఏమిటంటే హైలీ వాల్యుబుల్ కాబట్టి మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, ఈజీగా సేఫ్గా పెట్టుకోవచ్చు, బీరువాళ్ళు పెట్టుకోవచ్చు. అదే అంత డబ్బు కూడా పెట్టలేము, గోల్డ్ అంతా పెట్టుకోవచ్చు. కాబట్టి దానికి హైడీల్ మీద ఉన్న వాళ్ళు గోల్డ్లు పెట్టుకోవాలి. లేదు నాకు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం నాకు ఇన్కమ్ రావాలి, దానిపైన రెగ్యులర్గా ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళు గో ఫర్ డిపాజిట్స్. కానీ ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చాయి, ప్రతి బ్యాంకులో స్కీమ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఉన్నాయి, ఫండ్స్ వాళ్ళు ఉన్నాయి, వాటిలో పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే మాత్రం మంచి డబ్బు ఉంటేనే పెట్టుకోండి ఒకటి. ఇంకోటి ఏంటంటే తక్కువ ధర ఎక్కడ ఉంటే తెలుసుకోవాలి. మనం రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పిన ధర కాదు, మన దగ్గర కెపాసిటీ ఏముంది. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎప్పుడైనా కానీ 10 లక్షలు చెప్తారు, మన కెపాసిటీ మన 2-3 లక్షలు ఉన్నాయనుకోండి, మన 10 లక్షలు ఎటు కాదు చేయలేం కదా. కాబట్టి మన 2-3 లక్షలు ఎక్కడ దొరుకుతుందని చూడాలి. అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టేసుకోండి. కానీ వెయిట్ చేయాలి. అంటే అనుకున్నప్పుడు అమ్మలేము దాన్ని, అమ్మినప్పుడు మాత్రం మంచి లాభం వచ్చే అవకాశం. కాబట్టి మన అమౌంట్ మినిమం ఒక 5 to 10 lakhs ఉన్నాయనుకుంటే, మీరు లాంగ్ టర్మ్ 5 సంవత్సరాలు వెయిట్ చేస్తామనుకుంటే రియల్ ఎస్టేట్ పెట్టుకోండి. దొరికిన చోట అది కూడా మీ దగ్గరే దొరకాలి, తక్కువ రేటు దొరకాలి మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు గోల్డ్ మీద మంచి కరెక్షన్ నడుస్తుంది, ఫుల్ హైలో ఉంది. ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? కాదు. అవునా? గోల్డ్ మాత్రం కొనడం కరెక్ట్ కాదు. సిల్వర్ కొనుక్కోండి కావాలంటే. సిల్వర్ కొనండి, ఏ రేట్ అయినా పర్లేదు. అవునా? ఏ రేట్ అయినా పర్లేదు, సిల్వర్ కొనుక్కోండి, పర్లేదు, సేఫ్. మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం ఎంత శాతం ఉండాలి? దీన్ని ఏం చేయాలంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పీరియడ్ చెప్పాను. ఇప్పుడు రిస్క్ టేకింగ్ కెపాసిటీ, మనం 10 లక్షలు 2 లక్షలు రిస్క్ అయితే భరించగలుగుతాము, కానీ 10 లక్షలు పోతే భరించలేదు. కాబట్టి నో రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ 4 భాగాలు చేయాలి మన పెట్టుబడిని. చేసి నో రిస్క్ అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏం రిస్క్ ఉండద్దు. బ్యాంక్ డిపాజిట్స్ కానీ, మన ఇంట్లో ఉన్న క్యాష్ కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ ఏం రిస్క్ ఉండద్దు. సెకండ్ లో రిస్క్, అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, మీరన్న ప్లాట్స్లో పెట్టడం కానీ ఎక్కువ పెద్దగా తగ్గదు. మీడియం రిస్క్, మనం ఒక వ్యాపారంలో పెట్టడం కానీ, షేర్ మార్కెట్ పెట్టడం కానీ, డైరెక్ట్ పెట్టడం, అది ఇది మీడియం రిస్క్. హై రిస్క్ ఏంటంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తారు, బయింగ్ సెల్లింగ్ ఆన్లైన్లో చేస్తారు, అంటే డెలివరీ లేకుండా చేస్తారు. చూడండి, 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 కోట్ల బిజినెస్ చేస్తుంటే అలాంటి వాటిలో హై రిస్క్ అవి. అంటే ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి. మనకు చేసుకున్నప్పుడు అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే కదా, ఆ విధంగా చేయాలి. అంటే శాతాల్లో చెప్పాలి 25 1/4 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లాభం తక్కువ వస్తుండొచ్చు, ఒకసారి నష్టం కూడా తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్టుబడి ఏది పెట్టినా కానీ మనకి చూసుకోవాల్సిన 3 కాన్సెప్ట్లు. ఒకటి సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్, లిక్విడిటీ అంటే ఎనీ టైం మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకుంటాము, ప్రాపర్టీ అమ్మలేము, ఏం లాభం చెప్పండి. ఇప్పుడు అంటే అందరూ మరి రియల్ ఎస్టేట్ వర్సెస్ గోల్డ్ ఏది పెట్టుకున్నా కానీ మీకు లిక్విడిటీ అనేది చూసుకోవాలి. మరి లిక్విడిటీ అంటే గోల్డ్ బెటర్ కదా? గోల్డ్ బెటర్. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ ఏదైనా ఎనీ టైం లిక్విడేట్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అది. సో ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సార్, భూముల రేట్లు మొన్న కోకాపేటలో 150 కోట్ల ఎకరం అంట. సో ఎక్కడికి వెళ్ళిపోయింది హైదరాబాద్ అర్థం కాని పరిస్థితి. ఈ టైంలో హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ భూములు కొనొచ్చా? ఎక్కడైనా భూములు కొనే అవకాశం ఉంటుంది, కొనొచ్చు, కాకపోతే రేట్ చూసుకోవాలి మీరు. అదే ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము అప్పుడు ఈ సికింద్రాబాద్ కానీ, హిమాయత్ నగర్ కానీ ఒకప్పుడు హాట్ ప్లే ఏరియాస్. ఇప్పుడు ఒక తర్వాత బంజారీస్ అయింది, జూబిలీస్ అయింది, కోకాపేట, కొండాపూర్, గచ్చిబౌలి. కాబట్టి అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేట్ అన్నమాట రాదు. అంటే మార్కెట్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసి తక్కువ రేట్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సంపాదిస్తారు. మనం చూసుకోవాల్సింది ఒకటి, తక్కువ రేట్ ఎక్కడ దొరుకుతుంది, వెయిట్ చేద్దాం. ఎక్కడ తక్కువ రేటు, ఇన్వెస్టర్లకు మొదటి లక్షణం ఏంటంటే తక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఆ తక్కువ దగ్గర తీసుకొని పెట్టుకోండి. ఇది ఎక్కడే తక్కువ దొరుకుతుంది అంతే. ఇది బబులా, ఇది రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గే అవకాశం ఉందా? తగ్గదు, పెరగకపోయినా కానీ ఆగిపోయినా కానీ సంవత్సరం లోపల డబుల్గా. ఇప్పుడు 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,00,00,000 పెట్టారనుకోండి, 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,50,00,000 అవుతుంది లోన్ తీసుకుంటే. మీ డబ్బు అయితే పర్వాలేదు. ఇంకోటి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ఎప్పుడైనా కానీ మన సొంత డబ్బు పెట్టండి,
అప్పు తీసుకొని పెట్టకండి. అచ్చా అచ్చా. మీరు ఎంత ఉండండి, మీరు ఎంత ఉంటే అంత పెట్టండి, లేకపోతే పెట్టకండి, పర్లేదు. ఓకే. కానీ అప్పు తీసుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, ఈఎంఐ ప్రాబ్లం అవుతుంది, మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్, అన్ని విధాల టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పెట్టడానికి మొదటి లక్షణం రియల్ ఎస్టేట్ గోల్డ్. అచ్చా. మీ సొంత డబ్బులే పెట్టండి, ఎంత ఉంటుందో పెట్టండి. కరెక్ట్ కరెక్ట్. వెయిట్ చేసే టైం అంతా వెయిట్ చేయండి, అంతే వస్తుందే కానీ, పెట్టకండి, సేఫ్టీ కోసం పెట్టండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంటుంది, అట్లాగే డిటిసిపి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి? ఏదైనా ఒకటే అప్రూవ్డ్ అథారిటీస్ కాబట్టి, ఏదైనా అప్రూవ్డ్ అథారిటీ కాబట్టి మనకు సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి రిస్క్ ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఏమైనా ఉందా అని మనం సెకండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లీగల్ ఇష్యూ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రతి లీగల్ పర్చేజ్ చేసే ముందు, రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసే ముందు ఒక అడ్వకేట్ ఒపీనియన్ తీసుకోండి. సేల్ డీడ్ కానీ అగ్రిమెంట్ కానీ అడ్వకేట్ ద్వారా చేయించండి. రిజిస్ట్రేషన్ తర్వాత వేయించండి. ముందు మాత్రం లీగల్ ఒపీనియన్ ఒకటి, ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది దాంట్లో ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి, వాటర్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో రెసిడెన్షియల్ ఏరియాలు ఉంటాయి, అలాంటివి చూసుకోవాలి. లేకపోతే ఇండస్ట్రియల్ ల్యాండ్ తక్కువ రేటు కుదురుతుంది కొన్నామనుకోండి, అక్కడ రిజిస్టర్ కట్టలేదు, ఏం చేయలేము. అది చూసుకోవాలి. ఆ ఏరియా జోన్ చూసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారంట, అది కూడా చూసుకోవాలి. ఇలాంటి వాటి చూసుకొని దానికి ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా, దాని ప్రకారం జీవో ఇష్యూ అయిందా లేదా చూసుకొని అది పర్చేజ్ చేసుకోవాలి. దానికి అడ్వకేట్ ఇస్ రియల్ కరెక్ట్ పర్సన్. ఇంకోటి దానికంటే ఎక్కువ లీగల్ అడ్వైజర్, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, బ్యాంక్ అని అలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఇంకా మంచిగా బెటర్. కరెక్ట్, బాగా చెప్పారు. అవును, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ పోతే ఫీజు అంతే కానీ, బట్ ఈ దే విల్ గివ్ కరెక్ట్ అడ్వైజ్ మనకు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తనకు ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, ఫ్యామిలీ అడ్వకేట్ కూడా ఉండాలి, ఒకరికి కంపల్సరీ ఉండాలి. ప్రతి విషయంలో మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంచుకుంటే ఛార్జ్ అవుతుంది, ఏమవుతుంది, దానివల్ల మనకు ప్రయోజనం పెరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్ కావచ్చు, వేరే ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం బెటరా, ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని అట్లా వదిలేయడం బెటర్? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది ముఖ్యం. అచ్చా. మీ సొంత డబ్బా లేకపోతే అప్పు తీసుకున్న డబ్బా. ఓకే. ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే, అపార్ట్మెంట్ కానీ కొనాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన రెంట్ ఇంతకుముందు ఒక వేరే చోటు ఉన్నాము, 50,000 రెంట్ ఇస్తున్నాం. అవును. ఇప్పుడు ఇది ₹1,00,000 అయితే పర్వాలేదు, మన సొంతం కాబట్టి భరించవచ్చు. అవును. అదే ఇన్స్టాల్మెంట్ 3 లక్షలు అయిందనుకోండి, ఫైనాన్షియల్ 2-3 ఇయర్స్లో ప్రాబ్లం వస్తుంది. అవును. కాబట్టి మన రెంట్ పేమెంట్ ఎంత చేస్తున్నాము, మన ఖర్చు ఎంత తగ్గుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది. డబుల్ కంటే ఎక్కువ కాకూడదు ఇన్స్టాల్మెంట్. ఓకే. మన రెంట్ చేసే దానికంటే డబుల్ కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కాకూడదు. లోన్ ఇన్స్టాల్మెంట్ సొంత డబ్బు అయితే పెట్టుకోండి, పర్వాలేదు. కానీ అప్పు తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ మన డబుల్ కంటే ఎక్కువ కావద్దు. ఇంకోటి మన ఇన్కంలో 40% కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అచ్చా. మనకు ₹1,00,000 ఇస్తున్నాడు, 40,000 కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, మిగతా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది చాలా. ఇది మన కండిషన్ తీసుకోవాలి. ఓకే ఓకే సార్, ఒక ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు ఎట్లాంటి జాగ్రత్త, ఒక టాప్ 3 జాగ్రత్తలు? ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు మీ సొంత డబ్బుతోనే కొనండి, ₹1 ఉండొద్దు. సెకండ్, లీగల్ ఒపీనియన్. థర్డ్, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పక్క వాళ్ళ నైబర్స్ కానీ ఎవరైనా ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉందా, ప్రొటెక్షన్ ఎలా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్న వెండి ఎట్లా ఒక రేంజ్లో ఎగిరిపోతుంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు దీపపు కుందెలు వాటికే వాడుకునే వాళ్ళం మన వెండి. ఇప్పుడు వెండికి మంచి డిమాండ్ ఉంది, మంచి ఉంటుంది, భవిష్యత్తులో కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే చేయండి, వెండి లోపల మంచి ఆప్షన్ ఉంటుంది. బట్ వెయిట్ ఫస్ట్ అంటారు, ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా. ఎస్. ఏ రేట్ దొరుకుతా ఆ రేటుకు మీ ఇష్టం ఎంత దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మొన్న చూసాము, మన ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఇండియాలో ఈ పాత వస్తువులు ఉంటాయి చూడు, వెండి వస్తువులు 100 టన్నులు వెండి అమ్మేశారంట. బా, ధర పెరిగిందని. మరి 100 టన్నులు, 100 టన్నులు అంటే ఎన్ని? 1000 క్వింటాల్స్. అవును. 1000 క్వింటాల్స్ అంటే ఎన్ని కిలోలు? 1 lakh. అవును. 1,00,000 కిలోలు వెండి అమ్మేశారన్నమాట, ఫిజికల్ వెండి. బాబా, ధర వచ్చిన వాళ్ళు ఎప్పుడో 4,000 5,000 కిలో కొన్న వాళ్ళకి ఇప్పుడు అంతే, వాళ్ళకి అది చాలు. అంతే కదా. ఇప్పుడు కొన్నవాడు ఏమనుకుంటే ధర పెరుగుతుంది అనుకుంటారు, అమ్మేవాళ్ళు అది సరిపోయింది అనుకుంటారు. అవును. అది ఫిజికల్ సిల్వరా, డిజిటల్ సిల్వర్? డిజిటల్ తీసుకోండి, సరిపోయింది. డిజిటల్ సిల్వర్ సరిపోతుందా? ఓకే. ఎందుకంటారు? ఫిజికల్ ఎందుకంటే సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్, ఓకే, మెయింటైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఓకే. తర్వాత దానికి తరుగు కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా మనకు, దాంట్లో పర్సెంటేజ్ కానీ కలర్ పోవడాలు, మన మెయిన్లీ హోల్డింగ్ చేయడం
సేఫ్గా ఉంచడం ఇంపార్టెంట్ అవుతుంది. ఇంపార్టెంట్. అవసరం వచ్చింది మనకు డిజిటల్ గోల్డ్ డిజిటల్ దొరికినప్పుడు మార్కెట్ దొరుకుతుంది, మెయింటైన్ చేసే అవసరం లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నది దీంట్లో కొన్ని ఫండ్స్ ఇయర్లీ. ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అయితేనేమో 2.5% ఇచ్చేవాళ్ళు. సిల్వర్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మానేసింది గోల్డ్ బాండ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఓన్లీ సిల్వర్ ఈటీవీ ఫండ్స్ అవుతున్నాయి, ఈటీవీ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇన్కమ్ ఏమి ఇవ్వట్లేదు కానీ మనం ఎనీ టైం ఎన్కాజ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే అని చెప్పారు మీరు ఇంతకుముందు. మరి రాబోయే 5 ఏళ్లలో వెండిని ఎట్లా చూడొచ్చు మనం? వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. అవునా? మోస్ట్ వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక చిన్న చిన్నవి కొనడాలు లేవు, ఇంకా గట్టిగానే కొనవచ్చు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే సార్, ఇక మీ సబ్జెక్ట్ ఇది. సో ల్యాండ్ మనం అమ్మినప్పుడు వచ్చే లాభం ఉంటుంది కదా సార్, దాని మీద ట్యాక్స్ ఎట్లా ఆదా చేయొచ్చు సార్? ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఏంటంటే ఏదైనా ల్యాండ్ అమ్మినప్పుడు దాని మీద వచ్చిన లాభం ఉంటుంది కదా, ఓకే, ఆ లాభాన్ని రెసిడెన్షియల్ హౌస్కి పెట్టుబడి పెడితే, వేరే మనం ఉండటానికి ఇల్లు కొనుక్కోవడానికి కొన్నామనుకోండి, దాని మీద ఎగ్జామ్షన్ వస్తుంది ట్యాక్స్. లేకపోతే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. ఇప్పుడు మీరు సపోజ్ 10 లక్షలకి అమ్మారు, ఇప్పుడు ₹1,00,000 కొన్నారు, అది అంటే లాభం అయితే 9 లక్షలు. ఆ 9 లక్షల మీద 12.5% ట్యాక్స్ కట్టాలి ల్యాండ్ అమ్మితే. లేదు నేను ఏదైనా ఇల్లు కొనుక్కుంటాను అనుకోండి, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొంటాను అనుకోండి, రెసిడెన్షియల్ అయి ఉండాలి కంపల్సరీ, అది కమర్షియల్కి రాదా బెనిఫిట్. కొనుక్కుంటే దానికి ట్యాక్స్ లేదు, ఆ 12.5% మిగులుతుంది మనకు. బంగారం అమ్ముతూ ట్యాక్స్ కట్టాలా సార్? ఏది అమ్మినా కానీ మీకు లాభం వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి, 12.5%. చాలా మంది తెలియదు ఈ విషయం. మీరు బంగారం అమ్మండి, మీరు కొనుక్కున్న ఫర్నిచర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఏదన్నా అమ్మండి. ఓకే. సపోజ్ ఒకటి మనం ఎక్కడో ఒకటి కొంటాము, ఒకటి ఎప్పుడు యాంటిక్విటీ అనుకోండి, లేకపోతే ఏదో ఇది అనుకోండి కొంటాము, దాన్ని మ్యూజియంలో అమ్ముతాము, దాని మీద ట్యాక్స్ కట్టాలి, కట్టాల్సిందే. అంతే. సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి, అంతే. సంపాదించిన దాంట్లో 1/5 మనకి కాదనుకోవాలి, అంతే గవర్నమెంట్. అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా సార్? అగ్రికల్చర్ ల్యాండ్ లిమిట్ ఏముందంటే మున్సిపల్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట, ఓకే, మున్సిపల్ అవుటర్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద అవుతుంది. అచ్చా. అంత లోపల ఉందనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ దాన్ని అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. 10 కిలోమీటర్లు అవుతారంటే ట్యాక్స్ కట్టే అవసరం లేదు దాని మీద వచ్చిన లాభం పైన. కానీ వ్యవసాయం చేస్తూ ఉండాలి, గత 3 సంవత్సరాలు కూడా పంట పండిస్తూ ఉండాలి, దానికి సాక్ష్యం ఉండాలి. ఒకవేళ మన సాక్ష్యం మనం పండించని చెప్పామనుకోండి, కాదు సెటిలైట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ 2 ఇయర్స్ వ్యవసాయం చేస్తారా లేదా అనేది వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. వాళ్ళు సెటిలైట్ తెలుస్తుంది వాళ్ళకి, మనకు లాస్ట్ 12 ఇయర్స్ రికార్డ్ తెలుస్తుంది, పంట పండించారా లేదా అనేది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టేసి ఇది అగ్రికల్చర్ వాడలేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్. గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్లీ. ఇన్కమ్ డిపార్ట్మెంట్ మోసం చేయలేము, ఇంతకుముందు కాదు. రైట్ సార్. మన పేరు మీద కాకుండా భార్య పేరు మీద కొన్నాం అనుకోండి, అసెట్స్ ఏమన్నా, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అక్కడికి సోర్స్ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ కట్టిందా కాదా? ఓకే. ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను, నా భార్య పేరు కొన్నాను అనుకోండి, నేను డబ్బులు ఏమో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆమె పేరు మీద కొంటాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టిందే కాబట్టి. అలా కాకుండా డైరెక్ట్ ఆమెనే కొన్నది, డబ్బులు ఆమెనే ఇచ్చింది, కానీ ఆమెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది డబ్బులు, అది ఓకే. ఆమె ఆల్రెడీ ఇంతకుముందు చూపించారా, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు, సంపాదించిందా, ట్యాక్స్ కట్టారా లేదా, అది ఇంపార్టెంట్. బంగారం కొనడాన్ని క్యాష్తో ఎంత కొనవచ్చు బంగారం? ఏదైనా 2 lakhs వాల్యూ, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అయ్యో. క్యాష్ పేమెంట్ 2 lakhs దాటితే మాత్రం కంపల్సరీ క్యాష్ పేమెంట్ చేయకూడదు, అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. పర్చేస్ సేల్ ఉంటే కొన్ని అంటే వ్యాపారంలో పర్చేస్ సేల్ చేస్తే 20,000 కంటే ఎక్కువ క్యాష్, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఒక ట్రాన్సాక్షన్ 10,000 అంటే వ్యాపారం చేస్తే. లేకపోతే 2 లక్షల లిమిట్ దాటి క్యాపిటల్ ఎస్టేట్ కొనకూడదు, క్యాష్ ఇవ్వకూడదు, అంతకంటే ఎనీ ప్రాపర్టీ. రైట్ సార్. 2030 వరకు బంగారం ధర ఎంత ఉండొచ్చు అని మీ అంచనా? బంగారం ఎందుకంటే ఏదైనా సరే కదా పెరగచ్చు కదా, పెట్టుబడి ఏదైనా పర్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ 3 కదా, అంటే సిల్వర్, ఇట్లా భూమ్ అని దేంట్లో పెట్టుకోవచ్చు, మీరు. బంగారం పెరుగుతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదు. అచ్చా, లేదు. ఓకే. అమరావతి వర్సెస్ 4th సిటీ, హైదరాబాద్లో 4th సిటీ, ఈ రెండిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి డబుల్ ఇన్కమ్ వస్తుంది? ఇక్కడ హైదరాబాద్ బెటర్, 4th సిటీ బెటర్. 4th సిటీ బెటరా? ఓకే. అది డెవలప్, ఇది ఆల్రెడీ డెవలప్డ్, ఇది ఓకే, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఏముంది సార్ అక్కడ? ఏం లేదుగా, ఉండకపోవడం కాదు, సిటీలో కూడా ఏం లేదుగా, ఉండకపోవడం కాదు. అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం చేసుకోబడలేదు ఏంటంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది హైదరాబాద్కి. అచ్చా, ఓకే, రైట్. ఆ ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే.
ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్. ఆ ఇమేజ్ అక్కడ డెవలప్ కాలేదు, ఇంకా ఓకే. టైం పడుతుంది. అంతే కదా. ఇంతకంటే ఇంకా ప్రాఫిట్ వస్తుండొచ్చు, కానీ వెయిట్ చేయాలి. అక్కడ అంతసేపు వెయిట్ చేయగలుగుతుంటే అక్కడ పెట్టుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ ఏంటంటే లిగాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్, లిగాలిటీ ఆఫ్ ద ల్యాండ్. ఓకే ఓకే. పర్పస్ దేనికి ఉంది, మా టౌన్ ప్లానింగ్లో ఏముంది, అది ఇంపార్టెంట్ అక్కడ. రైట్ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవద్దంటారు, ఎందుకు? ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎందుకోసం తీసుకుంటాం గోల్డ్ లోన్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ అవసరానికి అది అవసరం అంటే అప్పు తీసుకుంటున్నాం ఖర్చుల కొరకంటే దాని చెడ్డ అలవాటు ఇంకోటి లేదు. ఇంకా ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. ఓకే. అంతే. సంపాదించడానికి అప్పు తీసుకోండి, పెట్టుబడి పెట్టడానికి అప్పు తీసుకోండి, ఇల్లు కోసం అప్పు తీసుకోండి, ఎడ్యుకేషన్ కోసం అప్పు తీసుకోండి. పర్పస్ ఉంది దానివల్ల. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. బంగారం తీసుకోవడం, పెట్టి లోన్ తీసుకోవడం అంటే ఒక ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టుగా అంతే. బంగారమైన ప్రాపర్టీ అయినా అంతే. అందులో 5% 10% వదిలేసుకున్నట్టే కదా, అంతే. ఆ పరిస్థితి రానియద్దు ఎప్పటికీ కూడా. ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రానియకూడదు. ఎకనామిక్ డిసిప్లిన్లో, ఫైనాన్స్ డిసిప్లిన్లో, ఫ్యామిలీ డిసిప్లిన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే. ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి అంతే, అంతే తప్ప తాకట్లు పెట్టి సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. అంతేగాని ఖర్చు పెడితే మిగిలిన సేవ్ చేయడం కాదు, ఎప్పటికి రాదు అది. అదే ఇప్పుడు చూడండి, 20-25 వేలు సంపాదించే వాళ్ళు 2,000-3,000 సేవ్ చేయగలుగుతున్నారు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎందుకు సేవ్ చేయలేరు? క్రెడిట్ కార్డు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువైపోయి. వీక్నెస్ అది, యువర్ వీక్నెస్, యు ఆర్ ద పనిష్, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వాటి సంగతి ఏంటి సార్? అవి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది. అంటే మనకు డబ్బు పెట్టేస్తే అందులో సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు 5 years అవుతే ఎన్కరేజ్ చేసుకోవచ్చు. అంటే పీరియడ్ ఇస్తారు, ఆ పీరియడ్లో ఏదంటే తీసుకోవచ్చు. అంతవరకు 2.5% ఇంట్రెస్ట్ చేయాలి సంవత్సరానికి. ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది అది. గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకోవట్లేదు ఇప్పుడు, లేవు అసలు, లేదు, కొత్త ఇవ్వట్లేదు. లాస్ట్ జూన్ నుంచి ఇవ్వట్లేదు. ఈఎంఐ మీద ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదంటే రెంట్కు ఉండి ఆ డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈఎంఐ డబ్బులు అయితే అంటారా? సొంత ఈఎంఐ రెంట్ కంటే డబ్బులు కాకూడదు. ఓకే. మ్యాక్సిమం అదిగా. రైట్. మీరు 25,000 రెంట్ ఇస్తున్నారు, ఇన్స్టాల్మెంట్ 50,000 దాటకూడదు. ఎందుకంటే ఖర్చు భరించగలుగుతాం. అదే మీరు 25,000 రెంట్కి వెళ్ళి 75,000 ₹1,00,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకుని అనుకోండి, ఖర్చు భరించలేరు. అప్పుడు మళ్ళీ అప్పుగా లోన్ కోసం మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. లోన్ చెల్లించడానికి లోన్ తీసుకునే పరిస్థితి రాకూడదు. అది ఫస్ట్ కండిషన్ అన్నమాట. సంపాదించే లోన్ చెల్లించాలి తప్ప మళ్ళీ లోన్ తీసుకొని చెల్లించే పరిస్థితి రాకూడదు. రెంట్కుంటూ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? చేయొచ్చు, రెంట్కుంటూ చేయొచ్చు. కాకపోతే మీ సొంత డబ్బు అయితే పర్వాలేదు. ఎంతవరకు లోన్ ఉంది అది? ఇప్పుడు మీ ఉండటానికే తీసుకునే అయితే ఇల్లు, అపార్ట్మెంట్ అయితే కొన్ని రెంట్కి ఇవ్వడం అనేది హైలీ వేస్ట్. ఓకే. అంటే ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఉంటుంది, రెంట్ తక్కువ వస్తుంది. కరెక్ట్. అవును. మనం ఉండడం అయితే కొనుక్కోవచ్చు. మనం ఉండడం కొనుక్కోవచ్చు. ఓకే. అది ఇల్లు రెంట్కి ఇచ్చి దాన్ని సంపాదిస్తాను కూడా మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది, మాత్రం లాభం జరిగే అవకాశం తక్కువ. రైట్. వెండి బిస్కెట్లు కొనొచ్చా, లేదంటే వెండి వస్తువులు కొనాలి? ఏదైనా పర్లేదు, బిస్కెట్ అయినా వెండి అయినా పర్లేదు. అంటే వెండి వస్తువులు అయితే ఏమవుతుందంటే దాంట్లో తరుగు అనే 50% దాకా ఉంటుంది. వెండి ఇది అందుకే ఇప్పుడు ఈ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, సిల్వర్ బాండ్స్ తీసుకుంటే అయిపోతుంది. ఈటీఎఫ్ సిల్వర్ బాండ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ గోల్డ్ ఆపింది అంతే. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వేరే కంపెనీస్ ఉన్నాయి, ఇస్తున్నాయి. అచ్చా. ఓకే. వాళ్ళు ఇన్కమ్ 2.5% ఇవ్వట్లేదు, వేరే ఫండ్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓకే. ఎన్నో ఫండ్స్ వచ్చాయి, చాలా ఫండ్స్ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ చాలా వరకు కూడా గోల్డ్ తీసుకున్నారు. అచ్చా. సార్, ఈ రియల్ ఎస్టేట్లో టైటిల్ క్లియరెన్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? టైటిల్ క్లియరెన్స్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి, ద మున్సిపాలిటీలో ఉన్న రికార్డ్ ఇంపార్టెంట్. ద మోస్ట్ పవర్ఫుల్ ఇస్ మున్సిపల్ రికార్డ్స్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాదు, మున్సిపల్ డాక్యుమెంట్స్ ఏదంటే అది ఇంపార్టెంట్. పంచాయతీ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ కానీ రికార్డు ఉంటుంది వాళ్ళు, అది ఇంపార్టెంట్. కొన్నప్పుడైనా కానీ అక్కడ రికార్డ్ చేంజ్ చేసుకోవాలి, అమ్మినప్పుడు కూడా అక్కడ రికార్డ్ చేంజ్ చేయించుకోవాలి. ఓకే. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు, డాక్యుమెంట్ తీసేసుకుంటారు, రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారు, కానీ అక్కడ అలాగే ఉంటుంది. టైటిల్ ఇచ్చే అధికారం లోకల్ అథారిటీకే ఉంటుంది తప్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఉండదు. ఇప్పుడు మన ప్రాపర్టీ కొన్నాక మున్సిపాలిటీకి వెళ్ళి మళ్ళీ దాన్ని మన పేరు మార్చుకోవాలి. అగ్రికల్చర్ అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఓపెన్ ప్లాట్ అనుకోండి మున్సిపాలిటీలో, కంపల్సరీ చేంజ్ చేయించుకోవాలి. టైటిల్ ఇష్యూయింగ్ అథారిటీ లోకల్ అథారిటీకే ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓన్లీ అథెంటిసిటీ డాక్యుమెంట్ అది. వీళ్ళు అమ్మేశ్వరు వీళ్ళు ఉన్నారని చెప్పడానికి తప్ప టైటిల్ ఇచ్చే అధికారం లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు. సార్, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రియల్ ఎస్టేట్ 4 భాగాలు డివైడ్ చేయండి. ఓకే. దాన్ని 10 లక్షలు కూడా. 10 లక్షలు కూడా. రైట్. ఒక సేఫ్టీ కొరకు ఒక
2.5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బ్యాంక్లో కానీ ఉంచండి. ఇంకో 2.5% మీరు ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్లో చేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే. లో రిస్క్ అది. మళ్ళీ మీడియం రిస్క్ ఉండే దాంట్లో బిజినెస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళతో చేసుకోవచ్చు. అచ్చా. ఇంకా 2.5% మీకు తట్టుకునే శక్తి ఉంటే దాన్ని స్పెక్యులేషన్లు పెట్టుకోండి. రైట్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరమ చెత్త ఐడియా అంటే ఏది చెప్తారు మీరు? ఎదుటి వాళ్ళు ఏది ఆఫర్ ఇస్తే వాళ్ళు నమ్మి మనం పెట్టుబడి పెట్టడం. ఎవరో ఏదో చెప్తారు, నేను మన ఇయర్లీ డబ్బులు ఇస్తాను, 3% ఇస్తాను, 4%, 2% ఇస్తాను అని చెప్తారు మంత్లీ. ఖచ్చితంగా తప్పు. అది ఎవరు ఇవ్వలేరు. అవునా? మంత్లీ 2% కూడా ఇవ్వలేరు. గ్యారంటీ ఇవ్వడం తప్పు. అచ్చా. ఈవెన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఎవరు కూడా రీపేమెంట్ గ్యారంటీ ఇవ్వకూడదు. ఇంత షేర్ మార్కెట్లో ఇంత వస్తుందని చెప్పడం గ్యారంటీ తప్పు. అది ఇవ్వకూడదు. ఇచ్చిన వాళ్ళంటే తప్పు. అది ఎదుటి వాళ్ళ ఒక ఆఫర్ని చూసి ఇన్వెస్ట్మెంట్స్, అది పెద్ద చెత్త ఐడియా అది. అవునా? ఓకే. రైట్ సార్. ఇప్పుడు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అన్నీ వచ్చాయి. ఇంకా ఈ ఎఫ్డీలు అవసరమా? ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు? సరే, ఇప్పుడు 2 రకాల పెట్టుబడులు ఉంటాయి. ఒకటి డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటారు. అవును. డెట్ ఫండ్ అంటే ఏంటంటే నాకు రిస్క్ వద్దు, నాకు ఎంత వచ్చినా పర్వాలేదు ఇంట్రెస్ట్ కింద. ఓకే. నేను రిస్క్ తీసుకోను. నా 10 లక్షలు 5 లక్షలు దాంట్లో పెడతాను. నాకు రిస్క్ అవసరం లేదు 5 లక్షలకు. నాకు ఎంత వస్తే అంత తీసుకుంటాను. అది డెట్ ఫండ్ అంటారు. ఓకే. రిస్క్ తీసుకోండి సిద్ధంగా, ఇంకో 5 లక్షలు రిస్క్ తీసుకొని సిద్ధంగా ఉన్నాను. ధర పెరిగిన దగ్గర తట్టుకోగలుగుతున్నాను, కొద్ది రోజులు వెయిట్ చేయగలుగుతాను, లాభం వస్తే సంపాదించుకుంటాను, నష్టం అయితే భరిస్తాను. 5 లక్షలు ఈక్విటీ ఫండ్. అది క్యాపిటల్ అంటారు. ఓకే. అట్లా డివైడ్ చేసుకోవాలి. ఓకే. రైట్. సూపర్ సార్. సో చాలా ముఖ్యమైన విషయాలు చాలా చెప్పారు మీరు. అద్భుతం. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఒక మనీ మంత్రం ఒకటి చెప్పండి. డబ్బులు సంపాదించే ఒక మనీ మంత్ర. డబ్బుని గౌరవించండి. ఫస్ట్ ఖర్చు పెట్టే ముందు ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వచ్చింది అని ఆలోచించండి. ఖర్చు తగ్గించండి, పొదుపు పెంచండి. సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. మినిమం 25 ఆదాయంలో 25% సేవ్ చేయండి. ఓకే. మినిమం. అచ్చా. ఫస్టే సేవ్ చేసినాకనే ఖర్చు పెట్టండి. దానికి మీ ఒక్కరు సరిపోరు. కుటుంబం మొత్తం సహకారం ఉండాలి. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు కూడా ఉంటే వాళ్ళు కూడా సహకరిస్తేనే ఒక్కరు నిర్ణయం తీసుకుంటే కాదు, మొత్తం కుటుంబం సహకరించాలి. కుటుంబాన్ని కాన్ఫిడెన్స్ తీసుకొని చేయాలి. సూపర్. ఇది అసలైన సలహా అంటే అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బహుశా మీకు ఈ పాటి క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఈ 2026లో మన డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మన టార్గెట్స్, మన రేంజ్ ఎలా ఉండాలి, మన గోల్స్ ఎలా ఉండాలి. చాలా కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ ఇది. సో మీరు దేంట్లో పెట్టుబడి పెడతారు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా సందేహం ఉన్నా, అనుమానులు సార్ మనకు అందుబాటులోనే ఉంటారు. మీ కామెంట్లో మీకు ఆన్సర్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సో కీప్ వాచింగ్ కొల్గూరి 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.